ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇటు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం దిశగా అడుగులెడుతుంది. అటు జార్ఖండ్కి వచ్చేసరికి జేఎంఎం హేమంత్ సోరెన్ ఇప్పటివరకు సీఎంగా ఉన్నారు. ఆ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి కూడా అధికారం చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరోసారి కూడా తలకిందులని చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమియే అధికారం చేపడుతుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఇవాళ ఓన్లీ మహారాష్ట్రకు మాత్రమే అనుకూలంగా వచ్చాయి ఫలితాలు. కానీ జార్ఖండ్లో మాత్రం తలకిందులైన మరోసారి స్పష్టమైంది. ఇటు మొన్న హర్యానా, ఇవాళ జార్ఖండ్కి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఏదైతే ఇండియా కూటమిలో భాగమైన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కావచ్చు, ఇటు శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీ రెండూ కూడా ఇవాళ పునరాలోచన పడ్డాయి. ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వచ్చాయనే ఆలోచనలో ఇవాళ ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కావచ్చు, ఇటు శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆలోచనలో పడింది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చూస్తే ఈసారి అత్యల్ప సీట్లకు పరిమితమైనట్లు కూడా మనకు అంచనాలతోనే వీరిద్దరూ కూడా ఎన్డీఏ కూటమిని విడిచి ఇండియా కూటమితో జత కట్టడం వల్లే ఇవాళ బీజేపీ మరొకసారి కూడా అధికారంలోకి వచ్చినట్లు కూడా తాజా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న తాజాగా రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన వర్గం కూడా ఒక మాట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వచ్చాయి, కానీ మేము కాంగ్రెస్తో జత కట్టడం వల్లే ఇవాళ మాకు రావాల్సిన సీట్లు కూడా రాలేకపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అంతే గత 2019 ఎలక్షన్లతో చూస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి వాళ్ళ మహారాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఇటు శరద్ పవార్ సంబంధించిన శరద్ పవార్ కూడా ఒక బలమైన లీడరు, జాతీయ నాయకుడు, జాతీయంలో అనేక విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకునే పర్సన్. అలాంటి ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్కి సంబంధించిన రాజకీయ పార్టీ అంతా ఎన్సీపీకి సంబంధించి కూడా ఇవాళ చితకిలా పడ్డ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్తో జతకట్టడం వల్లే ఇదంతా జరిగిందనేది కూడా ఊహాగానాలు వస్తున్నాయి. దానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ఇలా ఇండియా కూటమికి సంబంధించి చేరికల వల్లనే ఇవాళ బీజేపీ మరొకసారి కూడా మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంది. అందులో భాగంగానే అజిత్ పవార్ను కావచ్చు, ఏక్నాథ్ షిండేను బీజేపీ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. కానీ ఇవాళ కాంగ్రెస్ కూటమితో జతకట్టడం వలన ఇవాళ మరొకసారి కూడా బీజేపీకి అనుకూలంగా ఇవాళ ఓటర్లంతా కూడా తమ మద్దతు ఇచ్చిన ఓట్లేశారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ బీజేపీకి ఏదైతే ఆశించిందో జార్ఖండ్లో కానీ ఆ జార్ఖండ్లో అంచనాలకు మించి వాళ్ళ మరొకసారి కూడా జేఎంఎం తన గత 2019 ఎలక్షన్లో ఏ విధంగా అయితే మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేజిక్కించుకుంది, వాళ్ళ మరొకసారి కూడా జేఎంఎం హేమంత్ సోరెన్ మరొకసారి కూడా సీఎం అవకాశాలు ఇవాళ పదిలంగా ఉంచుకున్నారు. హేమంత్ సోరెన్పై అనేక ఆరోపణలు చేశారు, ఈడీ కేసులు చేశారు. ఈడీ కేసులో భాగంగా అరెస్ట్ కూడా చేశారు. ఈడీ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ తన బాబాయ్ అయిన చెంపై సోరెన్కు సీఎం పదవి అప్పచెప్పారు. చెంపై సోరెన్కు సీఎం అప్పచెప్పిన తర్వాత మళ్ళీ బెయిల్పై వచ్చిన తర్వాత యథావిధిగా సీఎం పోస్టును తనకున్న సీఎం పోస్టును మళ్ళీ తీసుకొని వాళ్ళ మరొకసారి చక్రం దింపి జేఎంఎంకు మరొకసారి కూడా అధికారం కట్టబెట్టారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అక్కడ బీజేపీ పాచికలు ఏవి కూడా జార్ఖండ్లో పారలేదు అనేది కూడా మనకు ప్రధానంగా అర్థం. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ పార్టీలను చూస్తే ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధానంగా ప్రాంతీయ పార్టీల వైపే ఓటర్లంతా మొగ్గు చూపుతున్నారు అనడానికి వాళ్ళ మరొకసారి జార్ఖండ్ ఎన్నికలే మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. వాళ్ళ జార్ఖండ్లో అనేక రకాలుగా కుట్రలు చేశారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు జేఎంఎం పార్టీని. అయినప్పటికీ కూడా ఓటర్లంతా కూడా మరొకసారి జేఎంఎం వైపే మొగ్గు చూపారు. హేమంత్ సోరెన్కే వర్గానికి జై కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్రానికి సంబంధించిన స్థానిక ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై పోరాడుతున్న తీరును కూడా ఇవాళ మరొకసారి హేమంత్ సోరెన్కు జై కొట్టిరని అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవాళ మహారాష్ట్రకు వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు ఉద్ధవ్ ఠాక్రేకి, ఇటు ఏదైతే శరద్ పవార్ వర్గానికి ఒక షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, ఇటు శరద్ పవార్ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, మేము బీజేపీని వీడి వచ్చామని ఒక స్ట్రాంగ్ మెసేజ్ చేశారు. కానీ అవన్నీ కూడా ఏమీ పనిచేయలేదు. ఖచ్చితంగా ఒక బీజేపీ ఇది కాదని కాంగ్రెస్ వైపు వస్తే ఇండియా కూటమిలో భాగమైనందుకు వాళ్ళ మరొకసారి కూడా ఆ రెండు పార్టీలకు చావు దెబ్బ కొట్టారనేది మనకు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే కాకుండా
శివసేన షిండేకి సంబంధించి షిండే వర్గం కావచ్చు, ఇటు ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ వర్గం ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతోనే వారికి బలమైన సీట్లు పెరిగాయి. ఆ సీట్ల సంఖ్య పెరగడంతో పాటు ఇవాళ మరొకసారి కూడా ఎన్డీఏ కూటమి అయిన బీజేపీ అక్కడ అధికారం చేపడుతున్నది కూడా మనకు ప్రధానంగా రాజకీయ విషయం చెప్తున్నారు. ఇవాళ ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నామో అది ప్రధానంగా అర్థమవుతుంది. ఇండియా కూటమిలో భాగమైన ఏ పార్టీకి కూడా ఇవాళ భవిష్యత్తు లేకుండా చేస్తున్న పరిస్థితి ఇవాళ మనకు తాజాగా అర్థమైంది. అందులో భాగంగానే ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ ఏదైతే చేసిందో అది పక్కాగా అమలు చేసింది. ఆ పక్కగా అమలు చేయడం వల్లనే వారు మరొకసారి కూడా బీజేపీ అధికారం చేతబడుతుంది. అక్కడ ప్రధానంగా షిండే వర్గానికి కావచ్చు, ఇటు అజిత్ పవార్ సంబంధించిన వర్గానికి, రెండు వర్గాలకు కూడా సీట్ల కేటాయింపులో కావచ్చు, వీరు పోటీ చేసిన అభ్యర్థులను తీసుకున్న లెక్కల అంచనాల ప్రకారం కూడా ఇవాళ అక్కడ అధికారం చేయబడుతుంది. అదే బలంగా అక్కడ ప్రధానంగా బీజేపీ గత కొద్ది రోజులుగా ఎన్డీఏ అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా సోయాబీన్కి సంబంధించి మద్దతు ధర కావచ్చు, ఇటు మరాఠ్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అనేక పోరాటాలు జరిగాయి. రైతులు పెద్ద ఎత్తున దేశంలోనే అత్యధికంగా రైతులు చనిపోయిన రాష్ట్రంకి ఇవాళ మహారాష్ట్ర ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మరొకసారి ఎన్డీఏకే అధికారం చేపట్టారంటే ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేకని వల్ల మరొకసారి కూడా ఎన్డీఏ కూటమికి జై కొట్టారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇటు పక్కనున్న రాష్ట్రాలైన కర్ణాటక కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, నిలుపుకోలేదు. వారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకపోవడం వల్లనే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా, ప్రజా సమస్యలన్నీ కూడా మరాఠీలు అబ్జర్వ్ చేశారో, మరాఠీలు అన్నీ పరిశీలించిన తర్వాతే అక్కడ మరాఠీలకు కావలసిన ఏదైతే ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మొన్న హర్యానాలో కూడా ఇదే విధంగా తీర్పునిచ్చింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన తరుణం అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇండియా కూటమితో జత కట్టితే కనీసం ప్రాంతీయ పార్టీలకు బతుకుదెరువు లేకుండా చేస్తారనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇండియా కూటమిలో ఉన్న ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా తమ వైపు ఓటర్లు నమ్మట్లేదు అనేది వల్ల మనకు ఇటు హర్యానా కావచ్చు, ఇటు మహారాష్ట్రలో మరొకసారి నిరూపితమైంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అవా కావచ్చు, ఇటు జార్ఖండ్లో ప్రాంతీయ పార్టీ అయిన జేఎంఎం అవా ప్రధానంగా కొనసాగుతుంది. జేఎంఎం గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు వల్ల మరొకసారి కూడా పదిలంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీకే మరొకసారి అక్కడ పగ్గాలు చేతబట్టేందుకు కూడా ఓటర్లంతా కూడా తమ ఓటు వేశారనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ ఏదైతే మహారాష్ట్రలో జరిగిన తీరు మాత్రం యావత్ జాతీయంగా కూడా ఒక రాజకీయ అనిశ్చితి వచ్చే అవకాశం మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇండియా కూటమిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లనే ఇవాళ ప్రాంతీయ పార్టీలకు కూడా ఓట్లు వేస్తలేరనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ అజిత్ పవార్ వర్గం, అదైతే శరద్ పవార్ వర్గం కావచ్చు, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆలోచనలు ఇస్తున్న పరిస్థితి కూడా మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇటు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇవాళ శరద్ పవార్ కావచ్చు, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీగా సీట్లు తగ్గిన ఫలితాలే ఇవాళ మనకు ప్రధానంగా అర్థమవుతున్న తీరును మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అంతేకాకుండా వయనాడుకు సంబంధించి ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలంతా కూడా అక్కడ ప్రచారం చేశారు. గత మెజార్టీని రికార్డు బ్రేక్ చేసే అవకాశం కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పటికైతే 3 లక్షల పైచిలకు ఓట్లతో లీడ్లో ఉన్నారు ప్రియాంక గాంధీ. ఇటు మహారాష్ట్రలో మాత్రం హేమీలు అంతా వచ్చి కూడా ప్రచారం చేశారు. అగ్రనాయకత్వం అంతా మహారాష్ట్రలో ఉంది. వార్డుకొక ఎమ్మెల్యే చొప్పున పెట్టినా కానీ వాళ్ళ అక్కడ కాంగ్రెస్ కనీసం గత ఎన్నికల కంటే సగం సీట్లు కూడా సాధించకపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే ఎంపీ ఎన్నికలలో మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సీట్లు ఇచ్చారు, మేము అదే విధంగా పోరాడతాం, మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాదే అధికారం అని చెప్పిన కాంగ్రెస్కి ఇది ఒక భంగపాఠాన్ని చెప్పక తప్పదు. రైట్ లివిల్.